ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు నీ జీవితము చేదుగా ఇప్పటి వరకు ఉందేమో. ఒకవేళ చేదు పరిస్థితుల గుండి, చేదు మార్గాల నుండి అనేకమైన విషయాలను నువ్వు ఎదుర్కొన్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చేదుగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు దేవునికి అర్పించినప్పుడు నీ జీవితాన్ని చక్కగా ఒక మధురముగా చేసే దేవుడు అంటే. అలాగే యోబు జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే అనేకమైన శ్రమల గుండా, అనేకమైన చేదు అనుభవాల గుండా యోబు జీవితం ఉందండి. తరువాత అంత చేదుగుండా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడండి? రెట్టింపు మహిమను, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. చేదుగా ఉన్న జీవితాన్ని దేవునికి అర్పించాలి. నువ్వు చేదుగా ఉన్న పరిస్థితిని ప్రతి ఒక్కటి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మధురముగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు.